హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చూసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. హాయ్ ఫ్రెండ్స్, పుండుకూరతో పుండుకూర చట్నీ ఎలా చేద్దాం అనేది అయితే చూసేద్దాము. పుండుకూర రోటీ పచ్చడి ఎలా ఉంటుందో ఇవాళ అయితే చూసేద్దాం. పుండుకూర అయితే తీసుకోవాలండి. ఒక హాఫ్ టమోటో, అలానే పచ్చిమిర్చి, ఒక 2 వెల్లుల్లి, ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నంలో కానీ రోటీలో కానీ దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి, రోటీ పచ్చడి ఎలా ఉందో చూసేద్దాం కదా. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, టమాటోస్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైంది కదా, ఇందులో ఆనియన్స్, ఇలానే పచ్చిమిర్చి మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే పెట్టండి. గోంగూర అయితే ముందే కడిగేసి పెట్టుకున్నామండి. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి, ఇప్పుడైతే గోంగూర అయితే పెట్టుకోవడం చాలా సింపుల్గా చేసుకునే గోంగూర రోటి పచ్చడి అండి. చూడండి, ఆకంతా మగ్గాలి. కొద్దిసేపు ప్లేట్ అయితే మూసైతే పెట్టుకున్నాము. చూడండి, ఇలా ప్లేట్ అయితే కొద్దిసేపు మూస్తే మొత్తం బాగా మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా మగ్గినాక చల్లారాక రోట్లో వేసి దంచుకోవడమే. తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఈ రోల్లో అయితే దంచేసుకుంటాము. ఇప్పుడైతే ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి అన్నీ మెదగాలి కదా, చిన్నగా ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా పక్కన పెట్టుకున్నామంటే గోంగూర రోటి పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడైతే చూసేద్దాం. వావ్, సూపర్గా ఉంది. దీనిలో అయితే సర్వ్ చేసేసుకుందాం. కొద్దిగా పోపు పెట్టుకొని తర్వాత వేసుకొని చట్నీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే వేసాను. ఇందులో కొద్దిగా శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి ఇలా పోపు పెట్టుకున్నాక ఈ రోటి పచ్చడి అయితే వేసేసుకోవాలి. గోంగూర రోటి పచ్చడి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే ముందుగా రోటి పచ్చడి వేసుకున్నాం కదా, ఇలా వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకున్నాం. అదిరిపోయి గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ. చూడండి, ప్లేట్ అయితే తీసుకొని ఇందులో రైస్లో తింటే మాకు చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడైతే రైస్లో అయితే కలుపుకొని చూసేద్దాము. ఎలా వచ్చిందో ఏంటో అనేది అయితే తెలిసిపోతుంది. నాకైతే నోరు ఊరిపోతుందండి. మీకు ఎలా ఉందో అయితే కమెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అలానే గోంగూర
రోటీ పచ్చడి. గోంగూర రోటీ పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.